సామాజిక మాధ్యమాలు మనకు రైతులకు ఈ మధ్య కాలంలో చాలా విధంగా ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే దానికి ప్రమాణ ప్రతిపాదిక ఏమవుతుందంటే మనకు వీక్షకులు ఎంత సమయం కేటాయించారు, అదేవిధంగా ఎన్ని వీడియోలు చూశారు, ఆ వీడియోలో ఎంత నిడివిగల వీడియోను వాళ్ళు చూశారు అనేది మనకు చాలా ప్రధానమైనది. ఈ విధంగా మేము చిన్న విశ్లేషించినప్పుడు మా ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వీడియోస్ చూసినప్పుడు రైతులు వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు, సపోజ్ వర్షాలు పడ్డాయి, అదేవిధంగా విత్తనాలు అవసరమైనప్పుడు వాళ్ళు వరి రకాల కోసము సామాజిక మాధ్యమాల్లో సెర్చ్ చేస్తున్నారు, విశ్లేషిస్తున్నారు. అదేవిధంగా వర్షాలు బాగా పడ్డప్పుడు కలుపు అనేది బాగా పెరిగింది. కలుపు పెరిగినప్పుడు కలుపు యాజమాన్యానికి సంబంధించింది ఎలాంటి కలుపు నాశనాలు వాడాలి అనేది సంబంధించి కూడా వాళ్ళు ఎక్కువ సమాచారం అనేది వెతకడం అనేది మొదలవుతుంది. వాళ్ళకు ఏదైతే సమస్య వచ్చిందో ఆ సమస్యను వెతకడానికి వేరే విస్తరణ అధికారులను, శాస్త్రవేత్తలను అడగడం కన్నా వాళ్ళు సామాజిక మాధ్యమాల ద్వారా ఈజీగా సులభంగా పొందే అవకాశం అనేది ఈరోజు పొందుతున్నారు.